time will do. హాయ్ హర్ష. హాయ్ సార్. జనరల్గా సార్ ఒక హీరో పక్కన ఉండే క్యారెక్టర్కి ఈ మధ్య కాలంలో సరే పాతకాలం వదిలేస్తే ఈ మధ్య కాలంలో ఇంత ఫుల్ లెంగ్త్ రోల్ దొరకటం అనేది చాలా రేర్. అవును సార్. దట్టు ఈ క్యారెక్టర్కి మంచి ఎలివేషన్ కూడా వచ్చింది సార్. సో ఒక హీరోగా నువ్వు సినిమాలు చేసినా కూడా రాని ఒక ఐడెంటిటీ ఈ సినిమాలో నీకు దొరికింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి? 100% చాలా హ్యాపీ సార్. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు దాన్ని లేబుల్ చేసి ఒక బ్రాకెట్లో పెట్టడం కంటే నాకు ఎక్కడ వర్క్ ఎక్కువ ఉందో, ఎక్కడ మీటీ క్యారెక్టర్ ఉందో అది చేయడం సాటిస్ఫాక్షన్ అండి. అండ్ ఐ రియలీ ఫీల్ లక్కీ దట్ ఐఎమ్ గెటింగ్ టు డూ వాట్ ఐ లవ్ ఆఫ్టర్ ఐ వేకప్ ఎవ్రీ మార్నింగ్. సో అలాంటి దాంట్లో ఇది నా డెఫినెట్గా కొంతమంది అయితే చూసిన వాళ్ళందరూ దిస్ ఇస్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అని కూడా ఇచ్చారండి వర్డిక్ట్. సో నేను అదే బిలీవ్ చేస్తాను సార్. యా, థ్యాంక్ యూ సార్. ఎవరైనా డైరెక్టర్ గారు కానీ మీ సుప్రసాద్ గారు కానీ చెప్పొచ్చు, అంటే ఏ ఈవెంట్లోనూ సరోజ్ లేకపోవటం ఏంటి రీజన్ ఏమైనా ఉందా దీనికి ఏమన్నా? అవును సార్, ఖచ్చితంగా ఉంది. ఆయనకి నేను ఒక 100 మెసేజ్లు పెడతా, ఈవెంట్లకు మాత్రం రానన్నారు అంతే. అందుకు ఆయన అసలు అమ్మ కూడా పెడుతుంది మెసేజ్, ప్లీజ్ రండి అని. ఆయన చెప్పారు కూడా మొన్న ఏదో ఇంటర్వ్యూలో. బట్ ఐ థింక్ ఈజ్ నాట్ ఇంట్రోవర్ట్ ఆ మనిషి, సో బయటకు రారు ఆయన అలాగా. రోషన్ గారు, లాస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సినిమా చూసిన తర్వాత నాకు ఓ సామెత గుర్తొచ్చింది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని చెప్పేసి. ఎందుకంటే యాజ్ అ డైరెక్టర్ మీ ఫ్రెండ్, సో మీరు హీరో. అండ్ హీరో అన్న తర్వాత పక్కన వాళ్ళ క్యారెక్టర్లు కొంచెం ఎక్కువ అవుతున్నా కూడా ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది, తగ్గించు లేదు. బట్ నాకు సినిమా చూస్తున్నంతసేపు మీలో ఆ భయం లేదు. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ లాగానే మీరు అలా ప్లే చేశారు. సో అది నాకు బాగా నచ్చింది. అండ్ క్వశ్చన్ ఏంటంటే, చాలా రిస్కీ షాట్స్ కూడా చేశారు. ఐ థింక్ నేను ఎక్కడో విన్నాను, పోలీస్ స్టేషన్ సీన్లో కూడా కొన్ని కత్తిఘాట్లు నిజంగానే తగిలినాయి అని చెప్పేసి. సో ఏంటి దాని గురించి ఏమన్నా చెప్తారా? ముందుగా ఐ థింక్ నాకు కూడా ఫస్ట్ హీరో పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్స్ జనరల్గా మనకి తెలుగు సినిమాల్లో చాలా ఫ్లాట్గా డిజైన్ చేసి పడతారు. జస్ట్ మనకు ఒక కామెడీ జనరేట్ చేయడానికో దేనికో. నాకు చిన్నప్పటి నుంచి కూడా అనిపించేది ఎందుకు ఇలా ఉంటాయి అంటే, లైక్ దేర్ ఇస్ సమ్, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా కనెక్ట్ ఉండేది.